అమెరికాకు ఇరాన్ రష్యా డెడ్లీ వార్నింగ్ ఇచ్చాయి. ఇరాన్పై మళ్లీ దాడి చేస్తే దారుణ పరిస్థితులు ఉంటాయంటూ పుతిన్ హెచ్చరించారు. ట్రంప్తో 90 నిమిషాలు మాట్లాడారు పుతిన్ వార్నింగ్పై ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. ఇరాన్తో దౌత్య ప్రయత్నాలకు రష్యా సిద్ధంగా ఉందంటూ పుతిన్ వెల్లడించారు. మరోవైపు బ్రహ్మాస్త్రం రెడీగా ఉందంటూ ఇరాన్ చెప్తోంది. ఆయుధం ఏంటో తెలిస్తే యుఎస్కు గుండెపోటు రావచ్చంటూ ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షారం వార్నింగ్ ఇస్తున్నారు. ఆ ఆయుధం యుఎస్ను తీవ్రంగా భయపెడుతుందంటూ హెచ్చరించారు. యుద్ధం ముగింపుపై ఇరాన్ ప్రతిపాదనలు అంగీకరించాలంటూ రష్యా, ఇరాన్ వేరువేరుగా బెదిరిస్తున్నాయి. ఇరాన్పై మళ్లీ సైనిక చర్యకు దిగితే అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఉంటాయంటూ అమెరికాకు పుతిన్ డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో పరిస్థితులపై ట్రంప్తో దాదాపు 90 నిమిషాల పాటు పుతిన్ మాట్లాడారు. తమ ప్రతిపాదనలు ట్రంప్ తిరస్కరణపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ దగ్గర బ్రహ్మాస్త్రం ఉందంటూ ఇరాన్ హెచ్చరిస్తోంది. ఇరాన్ రష్యా బెదిరింపులతో ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారోనన్న ఉత్కంఠ కొనసాగుతుంది. మరోవైపు ఇరాన్ దగ్గర ఆయుధం ఏంటనే సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. ఇక పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత తీవ్రమవుతున్న వేళ అమెరికా ఇజ్రాయెల్కు గుండెపోటు తెప్పించే ఆయుధం తమ దగ్గర ఉందంటూ ఇరాన్ కీలక హెచ్చరిక చేసింది. అతి త్వరలోనే ప్రయోగించబోతున్నామంటూ ఇరాన్ నేవీ కమాండర్ రేర్ అడ్మిరల్ షరామ్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. వైట్ నేవీ కమాండర్ దుస్తులో ఉన్న అతనే రేర్ అడ్మిరల్ షరామ్. ఈయన చేసిన హెచ్చరిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది. అమెరికా ఇజ్రాయెల్కు గుండెపోటు తెప్పించే కొత్త ఆయుధం ఉందంటున్నారు. ఇంతకీ ఏంటి ఆయుధం? నిజంగా అడ్మిరల్ షరామ్ చెప్తున్నట్టుగా అంత కీలకమైన పదునైన ఆ దేశాలను విధ్వంసం చేయగల ఆయుధం వీళ్ళ దగ్గర ఏముంది? ఒకవేళ నిజంగానే వీళ్ళు యురేనియంతో అణ్వాయుధాలను తయారు చేశారా? అడ్మిరల్ హెచ్చరికల మర్మం ఏంటి? అసలు ఏం జరగబోతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ఇరాన్ శాంతి ప్రతిపాదనను అమెరికా తిరస్కరించడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే అమెరికా ఇజ్రాయెల్ సైన్యాన్ని వణికించే కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తామంటూ ఇరాన్ హెచ్చరికలు చేస్తోంది. అమెరికా ఇజ్రాయెల్ దళాలకు గుండెపోటు తెప్పించే ఒక కొత్త ఆయుధాన్ని త్వరలోనే ప్రయోగించబోతున్నట్లుగా ఇరాన్ నేవీ కమాండర్ అడ్మిరల్ షరామ్ చెప్తున్నారు. ఈ ఆయుధం ప్రస్తుతం శత్రువులకు పక్కనే ఉందని అమెరికా ఇజ్రాయెల్ సైన్యాన్ని ఉద్దేశించి హెచ్చరించారు. అయితే ఆయుధం ఏంటన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. అలాగే ఆర్థిక ఒత్తిడి ద్వారా తమను చర్చలకు తీసుకురావచ్చన్న ట్రంప్ వ్యూహాన్ని షరామ్ ఎగతాళి చేశారు. అమెరికా అత్యంత తక్కువ సమయంలో సాధించాలనుకున్న ఫలితాలు బెడిసికొట్టాయని, ప్రస్తుతం సైనిక అకాడమీలో వారి వ్యూహం ఒక జోకుగా మారిందంటూ ఎగతాళి చేశారు. శత్రువులు తమ నౌకాశ్రయాలకు మరింత దగ్గరగా వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా గట్టి చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. మరోవైపు అమెరికాకు చెందిన విమాన వాహక నౌక అబ్రహం లింకన్పై ఇరాన్ దళాలు 7 సార్లు మిసైల్స్ ఆపరేషన్ నిర్వహించాయంటూ అడ్మిరల్ ఇరానీ వెల్లడించారు. ఈ దాడుల వల్ల అమెరికా కొంతకాలం పాటు ఆ నౌక నుంచి విమానాలను నడపలేకపోయిందంటూ చెప్తున్నారు. పశ్చిమాసియాలో అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యాలపై 100కు పైగా ప్రతీకార దాడులు విజయవంతంగా నిర్వహించినట్టు చెప్పారు. అమెరికా సైన్యం ఇరాన్ నౌకలను చట్టవిరుద్ధంగా అడ్డుకుంటూ సముద్రపు దొంగల కన్నా దారుణంగా ప్రవర్తిస్తుందంటూ ఇరానీ ఆరోపించారు. అలాగే అమెరికా దిగ్బంధన ఉన్నప్పటికీ నౌకలు కొన్ని తమ ఓడరవుల నుంచి వెళ్తున్నాయంటూ చెప్తున్నారు. అంతేకాదు వాటి గమ్యస్థానాలకు కూడా చేరుకుంటున్నాయని చెప్తున్నారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తమ ప్రజల కోసం చివరి రక్త బొట్టు వరకు పోరాడి ప్రతీకారం తీర్చుకుంటామంటున్నారు ఇరాన్ సైనికాధికారులు. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇంకా చల్లారట్లేదు. అటు ప్రెసిడెంట్ ట్రంప్, ఇటు ఇరాన్ నాయకత్వం అస్సలు వెనక్కి తగ్గడం లేదు. తమ పంతాన్ని నెగ్గించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతున్నాయి. ఇక ఇదంతా ఒకెత్తైతే మరోవైపు పుతిన్ రూపంలో అమెరికాకు ఇప్పుడు వార్నింగ్స్ వెళ్తున్నాయి. పశ్చిమాసియా పరిస్థితులపై అనిశ్చితి నెలకొన్న వేళ ప్రెసిడెంట్ ట్రంప్ అలాగే రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ మధ్య టెలిఫోన్ సంభాషణ జరిగింది. చాలా కీలకంగా చెప్తున్నారు. దాదాపు 90 నిమిషాల పాటు, అంటే దాదాపు గంటన్నర పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు. ట్రంప్కు పుతిన్ కీలక హెచ్చరికలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇరాన్పై ఒకవేళ అమెరికా లేదా ఇజ్రాయెల్ మళ్ళీ సైనిక చర్యకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించినట్టు తెలుస్తోంది. క్రెమ్లిన్ ప్రతినిధి యూరిన్ ఉషాకోవ్ ఈ వివరాలు వెల్లడించారు. ఇదంతా అఫీషియల్, ఇదంతా ఏదో మీడియా కథనాలు కావు, లేదంటే ఊహాగానాలు కావు. నేరుగా మాస్కో క్రెమ్లిన్ ప్రతినిధి యూరిన్ ఉషాకోవ్ ఈ వివరాలను వెల్లడించారు. ఇరాన్ అణు నిల్వల విషయంలో రష్యా సహాయం చేస్తామంటూ కూడా పుతిన్
తెగేసి చెప్తున్నారు. ఈ విషయాన్ని ట్రంప్కు చెప్పినట్టుగా కూడా రష్యా క్రెమ్లిన్ వెల్లడిస్తోంది. ట్రంప్ పుతిన్ ఫోన్ సంభాషణలో ప్రధానంగా వెస్ట్ ఏషియా వార్, ఉక్రెయిన్ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టుగా యూరీ ఉషాకోవ్ చెప్తున్నారు. ఉక్రెయిన్లోని ప్రస్తుత పరిస్థితులను, రష్యా సైన్యం సాధిస్తున్న పురోగతిని పుతిన్ వివరించినట్టు చెప్తున్నారు. యూరోపియన్ దేశాల మద్దతుతో జెలెన్స్కీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే యుద్ధాన్ని పొడిగిస్తున్నట్టు ఇద్దరు నేతలు అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా ఉషాకోవ్ చెప్తున్నారు. అయితే ఇరాన్ యుద్ధ పరిస్థితులు, అణు కార్యక్రమంపై ఇద్దరు నేతలు విస్తృతంగా చర్చించారు. ట్రంప్ తీసుకున్న కాల్పుల విరమణ పొడిగింపు నిర్ణయానికి పుతిన్ మద్దతు తెలిపారు. ఇరాన్ అంశంపై కొన్ని ప్రత్యేక ప్రతిపాదనలు కూడా పుతిన్ సూచించినట్టుగా క్రెమ్లిన్ చెబుతోంది. ఈ ఫోన్ కాల్ రష్యా చొరవతోనే జరిగింది, సంభాషణ ఫలప్రదంగా సాగిందంటూ క్రెమ్లిన్ చెబుతోంది. ఇక అమెరికా, రష్యా మధ్య భవిష్యత్తులో ఆర్థిక ఇంధన రంగాల్లో సహకారంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. ఉద్రిక్తతల మధ్య వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించే ప్రయత్నంగా ఇది భావిస్తున్నారు. ఇటీవల వైట్ హౌస్ పత్రికా వార్షిక సమావేశంలో జరిగిన కాల్పుల ఘటనపై పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్పై జరిగిన దాడి ప్రయత్నాన్ని ఖండించు ఆయనకు మద్దతు పలికారు. సో ఇక్కడ ఈ టెలిఫోన్ సంభాషణలో ఇరాన్ వద్ద ఉన్న ఎన్రిచ్డ్ యురేనియం, అంటే సుసంపన్న యురేనియం నిల్వల గురించి మాట్లాడారు. దాని గురించి ట్రంప్ చెప్తున్నారు. ఇరాన్ అణు పదార్థాల నిర్వహణలో రష్యా మూడో దేశంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ చెప్తున్నట్లుగా ట్రంప్ కూడా వెల్లడించారు. అయితే తనకు సహాయం చేసే ముందు ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడం అవసరమని పుతిన్కు తెలిపినట్లుగా వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధంపై త్వరలో ఒప్పందం కుదిరే అవకాశాలపై ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. మే నెలలో జరిగే విజయ దినోత్సవాల సందర్భంగా కాల్పుల విరమణకు పుతిన్ ప్రతిపాదిస్తే ట్రంప్ దానికి సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. ఇక ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ అటాక్, సంయుక్త దాడులతో ప్రారంభమైన యుద్ధంలో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సహా పలువురు ఉన్నతాధికారులు మృతి చెందారు. ఇరాన్ కూడా ప్రతిదాడులతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెంచింది. 5 వారాలకు పైగా సాగిన దాడుల్లో ఇరాన్ పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తర్వాత ఇరుపక్షాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. ఇక ట్రంప్ దాన్ని నిరవధికంగా పొడిగించారు. యుద్ధాన్ని ముగించే ప్రతిపాదనలు సిద్ధం చేసుకునేందుకు ఇరాన్కు అదనపు సమయం ఇచ్చారు. అయితే అంతకుముందు ఇస్లామాబాద్లో జరిగిన చర్చలు ఫలితాలు లేకుండానే ముగిశాయి. రెండో విడత చర్చలకు ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఇప్పుడు రష్యా మధ్యవర్తిత్వం లేదా సహకారం ద్వారా ఇరాన్ అణు సమస్యకు పరిష్కారం కనుగొనే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రతిపాదన అమలు ఎలా జరుగుతుందన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే ఇరాన్ అణు పదార్థాల నిర్వహణలో రష్యా మూడో దేశంగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ చెప్పినట్లుగా ట్రంప్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. ఒక అంశం ఏంటంటే సైనిక చర్యకు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్తూనే, అలాగే ఇరాన్ అణు నిల్వల విషయంలో రష్యా సహాయం చేస్తామంటూ పుతిన్ చెప్పినట్టుగా వెల్లడిస్తున్నారు. సో ఇది వ్యవహారం. సో ఓవరాల్గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక అటు ఇరాన్ నావికాదళ కమాండర్ అడ్మిరల్ షహరామ్ ఇరానీ చేస్తున్న వ్యాఖ్యలు, మరోవైపు పుతిన్ ట్రంప్ ఫోన్ సంభాషణ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. ఓవరాల్గా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ సిచ్యువేషన్ ఎక్కడికి దారితీస్తుంది అనేది ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. ఓవైపు జల దిగ్బంధనం కొనసాగుతుందంటూ అమెరికా చెప్తోంది. దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని ఇరాన్ ప్రతిపాదనను ఎక్కడా అమెరికా అసలు ఆ విషయాన్ని తీసుకోవట్లేదు. ఇక అసలు అమెరికా ఏం చెప్తుందంటే, ఈ బాంబుదారుల కంటే ఈ దిగ్బంధనం ఏదో బాగుంది, ఈ ప్రాసెస్ ఏదో, అసలు బాంబుదారుల కంటే దిగ్బంధనమే బెటర్, మేము ఇదే కొనసాగిస్తాం, తద్వారా ఇరాన్ను బాగా కట్టడి చేయగలుగుతున్నాం, ఇది ఒక వ్యూహంలో భాగం, ఈ వ్యూహాత్మక భాగాన్ని మేము ఎంచుకుంటున్నాం, దీన్ని కంటిన్యూ చేస్తామంటే అమెరికా చెప్తుంది. బ్లాకేడ్ను వీలైనంత త్వరగా విరమించుకుంటే మంచిది, లేకుంటే మీ అంతు చూస్తామంటూ ఇరాన్ చెప్తోంది. మీరు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి బెదిరించలేరు, అసలు మీకు ఇజ్రాయెల్కు గుండెదడ వచ్చే ఆయుధం మా దగ్గర ఉందంటూ ఇరాన్ అడ్మిరల్ కమాండర్ షహరామ్ ఇరానీ చెప్తున్న అంశాలు ఇప్పుడు ఒక రకంగా ఉత్కంఠ రేపుతున్నాయి. మరి అంత పెద్ద ఆయుధం ఏముంది, ఇంకా అణ్వాయుధాన్ని మించిన ఆయుధం ఇంకేముంటుంది? ఒకవేళ ఎన్రిచ్డ్ యురేనియంతో వీళ్ళు ఏమైనా అణ్వాయుధాలకు సమానమైనటువంటి ఏదైనా మందుగుండు సామాగ్రిని తయారు చేశారా? అలాంటి బాంబులు ఏమైనా ఉన్నాయా? అట్లాంటి ఒకవేళ యురేనియంతో కేవలం అణ్వాయుధాలే కాకుండా యురేనియంతో కొన్ని ఇతర రకాల ఆయుధాలు కూడా తయారు చేసే అవకాశం ఉంది, ఇతర రకాల మ్యాసివ్ ఎక్స్ప్లోజివ్స్ కూడా తయారు చేసే అవకాశం ఉంది. ఇది ఇంకా అంటే ఒకవేళ అణ్వాయుధాలు కాకుండా ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆయుధాలు ఇంకేమైనా వాళ్ళ దగ్గర ఉన్నాయా అంటే, ఇక్కడ ఎన్రిచ్డ్ శుద్ధి చేసిన యురేనియంతో కాకుండా రా యురేనియంతో తయారు చేసే
ఆయుధాలు కూడా కొన్ని బాంబ్స్ కూడా ఉన్నాయి. అవి కంప్లీట్గా దట్టమైనటువంటి పొగను లేపుతూ లేదా మొత్తం అంత విధ్వంసకరంగా తయారయ్యే కొన్ని బాంబులు కూడా ఉన్నాయని చెప్తారు. సో అది కూడా చాలా ప్రమాదకరమే. మరి అలాంటివి ఏమైనా ప్రయోగించబోతున్నారా, ఏం జరగబోతుంది అనేది శుద్ధి చేయని యురేనియంతో తయారు చేసిన బాంబులు ఏమైనా ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్నాయా? ఇప్పుడు ఇదే సర్వత్రా ఆసక్తి రేపుతుంది. సో ఏదేమైనా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈ ఇరాన్ హెచ్చరికలు, అటు మరోవైపు పుతిన్ ట్రంప్ సంభాషణ, ఇవన్నీ కలిసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక అమెరికాపై కూడా ఒత్తిడి పెరుగుతుందనడానికి నిదర్శనంగా కనిపిస్తోంది. ఇరాన్ ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. పైగా మేము దేనికైనా సిద్ధమే అంటూ, ఇంకా యుద్ధం ముగియలేదు, ఇంకా ఉందంటూ ఇరానే స్వయంగా చెప్తుంది. సో ఏం జరగబోతుంది, ఎలాంటి పరిణామాలు ఉంటాయని మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. బట్ ఒక్కటి ఈ సంధి కాలంలో జరుగుతుంది ఏంటంటే, ఇరాన్ అనేది ఆ మిసైల్స్ని పెంచుకుంటుంది, డ్రోన్ల సామర్థ్యాన్ని పెంచుకుంటుంది, మందుగుండు సామగ్రిని పెంచుకుంటుంది. అట్ ద సేమ్ టైం అమెరికా, ఇజ్రాయెల్ కూడా అదే చేస్తున్నాయనే అనుమానాలు వస్తున్నాయి. సో మొత్తం మీద ఇక్కడ ఎవరికి వారు ఎక్కడ ఎవరు కాంప్రమైజ్ కావట్లేదు. పరస్పర విరుద్ధ ప్రతిపాదనలు, విరుద్ధ అభిప్రాయాలతో వస్తున్నారు. ఇరాన్ తగ్గట్లేదు, అమెరికా తగ్గట్లేదు. పైగా ఈ సీజ్ ఫైర్ కాలంలో, కాల్పుల విరమణ కాలంలో ఆయుధాలను పెంచుకొని ఇంకా యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. సో ఏం జరగబోతుంది అనేది కాలమే సమాధానం చెప్పబోతుంది.